హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారండి. అందులోని హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇంకా స్పెషల్గా ఉంటుందండి. ఈ వీడియోలో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఈ బిర్యానీ చాలా జ్యూసీగా, స్పైసీగా, టేస్టీగా ఉంటుందండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి అందులో 2 స్పూన్స్ పెరుగు, 3 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, మన రుచికి సరిపడే సాల్టు, 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. 1 స్పూన్ కస్తూరి మేతి, ఒక నిమ్మ ముక్క వేసుకుని బాగా కలుపుకోవాలండి. చికెన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత టెండర్గా, జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు చికెన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న బ్రౌన్ ఆనియన్, షాజీరా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా, ముందుగా నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ బఠానీ, టొమాటోలు 2 తీసుకోవాలండి. ఈ టొమాటో ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలని సన్నగా తరుముకుని పక్కన పెట్టుకోవాలండి. 4 పచ్చిమిర్చి, 1 క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, 5 యాలకులు, 7 లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి ముందుగా నానబెట్టుకుని పెట్టుకోవాలండి. తరువాత బిర్యానీ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి బిర్యానీ సరిపడంత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత షాజీరా, మెల్లగా ఒక్కొక్కటి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఎప్పుడు బిర్యానీ గిన్నె అనేది మందంగా ఉండాలండి. గిన్నె మందంగా ఉంటేనే బిర్యానీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. క్యారెట్ ముక్కలు, గ్రీన్ బఠానీ వేసి బాగా కలుపుకోవాలండి. వీటినన్నిటిని బాగా మగ్గనివ్వాలి. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అనేది లెంతీ ప్రాసెస్ అయినా టేస్ట్లో అయితే మాత్రం చాలా బాగా ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, క్యారెట్ ముక్కలు అన్నీ బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇవన్నీ మగ్గే లోపుగానే పక్కన స్టవ్ పైన ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో నిండుగా వాటర్ పోసి అందులో 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, స్పెషల్ చికెన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ సాల్ట్ వేసి 50% అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ ముక్కలను ఒకసారి కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి నేను చూపిస్తున్న విధంగా సర్దుకుని మూత పెట్టుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్న రైస్ 50% కుక్ అయితేనే నేను చూపిస్తున్న విధంగా ఆ రైస్లో ఒక లేయర్ వచ్చేలాగా వేసుకుని ఆ పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ 75% రైస్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ కింద వేసుకుని బాగా సర్దుకుని కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నెయ్యి వేసుకుని మిగిలి ఉన్న రైస్ను కూడా వార్చుకొని మళ్ళీ కొంచెం లేయర్ కింద వేసుకుని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని బాగా సర్దుకోవాలండి.
ఆ తరువాత ఒక బౌల్ తీసుకుని కొంచెం మైదా తీసుకుని అందులో వాటర్ పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం మైదాపిండి ముద్ద అంతా బిర్యానీ గిన్నెపై అంచు భాగానికి పెట్టుకొని ఎక్కడా ఆవిరిపోకుండా ఉండేలా చూసుకోవాలండి. ఆవిరిపోతే దమ్ పెట్టిన చికెన్ అనేది సరిగ్గా ఉడకదండి. దీన్ని ఖచ్చితంగా 1 అవర్ లో ఫ్లేమ్లో ఉంచాల్సిందే. అప్పుడు మాత్రమే చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మనం 1 అవర్ ఆవిరిపోకుండా ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ మొత్తం చాలా బాగా ఉడికి బిర్యానీ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా వస్తుందండి. ఈ బిర్యానీకి నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అండి. బిర్యానీ అవ్వగానే మనం దమ్ పెట్టిన మైదాని జాగ్రత్తగా తీసివేయాలండి. అంతేనండి, జ్యూసీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.